యేసయ్యతో స్నేహం ఎంతో మాధుర్యమే, నిజమైన స్నేహితుడి ఈ భూమిలో. యేసయ్యతో స్నేహం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మీరందరూ బాగున్నారని అభిలాషిస్తున్నాం. ఈరోజు మన ధ్యానార్థమైన వాక్యము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాల్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనను మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఈరోజు చేతులను గురించి నేర్చుకుందాం. చేతుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? ప్రభు అంటున్నాడు, నా అరచేతులలోనే నిన్ను చెక్కి ఉన్నాను. పట్టుకుంటే జారిపోతాం, కానీ చెక్కుకుంటే మనం ఎన్నడూ కూడా ఇంకా జారిపోవడానికి వీల్లేదు. యోబును దేవుడు తన చేతుల్లో చెక్కుకున్నాడు. ఎన్నో శోధనలు వచ్చాయి. అగ్గిలాంటి శోధనలు వచ్చినా కూడా యోబు నశించిపోలేదు. ఎన్ని శోధనలు వచ్చినా తను అంటాడు, నేను నడుచు మార్గము యెహోవాకు తెలియదు. ఆయన నన్ను శోధించిన పిమ్మట నేను సువర్ణం వలె ఉంటాను అంటున్నాడు. ఎందుకు దేవుడు మన జీవితంలో శోధనలు అనుమతిస్తున్నాడంటే మనం నశించిపోవాలని కాదు. ఇప్పుడు స్కూల్లో చదువుతున్న పిల్లలకి సంవత్సరాంతంలో పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు ఎందుకు వస్తాయి అంటే వారి స్టాండర్డ్ బయటపడుతుంది. తల్లిదండ్రులు సంవత్సరం అంతా వాళ్ళకి కావాల్సిన బట్టలు, పుస్తకాలు, ఫీజులు అన్నీ ఇస్తారు. అయితే ఇయర్ ఎండింగ్లో ఆ ఎగ్జామ్లో వారి యొక్క స్టాండర్డ్ ఎంతో బయటపడుతుంది. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు కొన్ని శోధనలు అనుమతిస్తుంటాడు. ఆ శోధనలు నువ్వు పాస్ అవుతేనే ముందుకు వెళ్తావు. దాన్ని విశ్వాస పరీక్ష అని కూడా చెప్పొచ్చు. యోబు నశించిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుడు కొంచెము దీవిస్తేనే ఊజు దేశంలో అతని లాంటి వాడు లేడు అని రాయబడ్డది. అయితే అది దేవుని దృష్టిలో కొంచెమే. ఇంకా దీవించాలి నా కుమారుని, ఇంకా దీవించాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? శోధనకు అనుమతించాడు. అంటే నశించిపోవాలని కాదు. మన జీవితంలో కూడా శోధనలు ఎందుకు వస్తాయంటే నువ్వు నశించిపోవడానికి కాదు, వాటిని జయిస్తే నీకు ఒక శోధన, ఒక ప్రమోషన్. అందుకే భక్తుడు అంటాడు, శ్రమనుందుట నాకు మేలాయను అంటాడు. నీ జీవితంలో ఏ శ్రమ రాలేదు, నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటున్నావు అంటే ఇక దేవుడు నిన్ను ప్రేమించట్లేదని అర్థం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే కొన్ని శోధనలు, కొన్ని పోరాటాలు వస్తాయి. ఫలించే వృక్షానికే రాతి దెబ్బలు. ఆత్మీయ జీవితంలో కొన్ని శోధనలు వస్తాయి, దేవుడు అనుమతిస్తాడు. ఆ శోధనలు జయించిన తర్వాత యోబుకు 2 ఆశీర్వాదం వచ్చిందంట. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, చూడుము, నా అరచేతుల్లోనే నేను చెక్కుకున్నాను. ఈరోజు ఆయన చేతుల్లో ఉన్న శ్రేష్టతలు ఒక 6 పాయింట్లు నేను మీకు తెలియజేయాలని ఆలోచన కలిగి ఉన్నా. మొదటిగా
ఆయన చేతుల్లో ప్రత్యేకత ఏంటంటే ఆయన చేతులు రక్షించే చేతులు. అందుకే పై భాగంలో రాయబడ్డది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనను మరుస్తారు కానీ నేను నిన్ను మరువజాలను అంటున్నాడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, ఒక స్త్రీ తన బిడ్డ మీద దొర్లిందంట. ఒక తల్లి ఎప్పుడు తన బిడ్డను మర్చిపోతుందంటే నిద్రపోయినప్పుడు. ఆ తల్లి నిద్రపోయి ఆ బిడ్డ మీద ఎన్నిసార్లు దొర్లిందో తెలియదు కానీ ఆ బిడ్డ చనిపోయాడు. ప్రభు అంటాడు, వారైనా నిన్ను మరుస్తారు. ఒక తల్లి తన బిడ్డను మర్చిపోయినా నేను నిన్ను మరువజాలను అంటున్నాడు. అయితే ఆయన మనల్ని తన అరచేతులలో చెక్కుకున్నాడట. మనకు మొదటి పాయింట్ ఏంటంటే, ఆయన చేతులు మళ్ళీ రక్షించే చేతులు. 16వ వచనంలో, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. ఆ చేతులు అంట మళ్ళీ రక్షించే చేతులు, శిక్షించే చేతులు కాదు. లూకా సువార్త 24వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ ఒకరోజు శిష్యులు సముద్రంలో వెళుతున్నారు. చీకటి అయిపోయింది, సముద్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. అది యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వారు సడన్లీ చూసి భయపడిపోయారు. వారు కేకలు వేస్తున్నారు, భూతం భూతం అని కేకలు వేస్తుంటే యేసు ప్రభు వారిని గద్దించి వారికి ఆయన చేతులు చూపించాడు. నాకున్న చేతులు మీరు చూడండి, నాకున్న కాళ్ళను మీరు చూడండి అని వారికి తను బయలుపరుచుకున్నాడు. నాకున్న చేతులు భూతాలకు ఉండవు అని అక్కడ ప్రభు చెప్తున్నాడు. అంటే యేసయ్య చేతులు రక్షించే చేతులు. వారు సముద్రంలో నశించిపోకుండా వారిని కాపాడుటకు ఆయన వారి మధ్యలోకి వచ్చేశాడు, నీటి మీద నడుచుకుంటూ వచ్చేశాడు. కనుక ఆయన చేతులు రక్షించే చేతులు. 40వ కీర్తన 2వ వచనంలో భక్తుడు కూడా ఇదే మాట అంటున్నాడు, జిగటగల ఉబిలో నుండి ఆయన నన్ను లేవనెత్తును అంటున్నాడు. జిగటగల ఊబి అంటే అందులో ఇరుక్కున్నారు అనుకోండి, ఒక కాలు లేపితే ఒక కాలు ఇంకా కిందికి వెళ్ళిపోతుంది. అయ్యో అని చెప్పి ఈ కాలు మీద వెయిట్ వేస్తే ఈ కాలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి జిగటగల ఊబిలో నుండంట దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అస్త్రం ఇచ్చి బయటికి లాగుతున్నాడు. ఆయన చేతులు మనల్ని కాపాడే చేతులు. నువ్వే మార్గంలో వెళ్ళినా, శ్రమల మార్గాలు వెళ్ళినా, కష్టమైన మార్గాలు వెళ్ళినా, ఉపద్రవాల మార్గంలో వెళ్ళినా ఆయన చేతుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన చేతులు నిన్ను రక్షించే చేతులు. ఒక సందర్భంలో పేతురు, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు మీరు చూస్తే, పేతురు యేసు ప్రభు నీళ్ళ మీద నడవడం చూశాడు. యేసయ్య నీళ్ళ మీద నడుస్తున్న సందర్భాన్ని చూసి పేతురు అంటాడు, ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడుమంటావా? యేసయ్య రాని చెప్పలా, నీ విశ్వాసమే నిన్ను నీళ్ళ మీద నడిపించు. అప్పుడు వెంటనే పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. యేసు ప్రభును చూసినంత వరకు ఆయన నీళ్ళ మీద సునాయాసంగా నడవడం మొదలుపెట్టాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసయ్య మీద ఉన్న దృష్టిని మళ్లించి సముద్రం వైపు చూశాడు. ఇప్పుడు మునిగిపోతా ఉన్నాడు. బోధకుడా రక్షించు రక్షించు అన్నప్పుడు యేసయ్య ఏం చేశాడో తెలుసా? చెయ్యి చాపి అతన్ని బయటికి లాగాడట. అంటే మన యేసయ్య చేతులు రక్షించే చేతులు, అవి శిక్షించే చేతులు కాదు. మనమైతే కొన్ని సందర్భంలో
మన వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే వాళ్ళని కొట్టొచ్చు, తిట్టొచ్చు. కానీ యేసయ్య అతనికి హస్తాన్ని ఇచ్చి అతన్ని బయటికి తీసుకుని వచ్చాడు. అందుకొరకే మరొక సందర్భంలో అంటాడు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వాక్యంలో, నా హస్తము కురచ కాలేదు, రక్షింపకుండునట్లు నా హస్తము కురచ కాలేదు. కానీ మన దోషాలు, మన పాపాలే దేవునికి మనల్ని దూరం చేస్తూ ఉన్నాయంట. కనుక ప్రభు యొక్క హస్తంలోకి మనం వచ్చినట్లయితే ఆయన హస్తము మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఆ హస్తము రక్షించే హస్తము. కనుక ఆ హస్తంలోకి మనం వస్తే మనకు రక్షణ దొరుకుతుంది, కీడు నుంచి కాపాడబడతాం. కనుక ప్రభు అంటాడు, నా అరచేతిలో నిన్ను చెక్కున్నాను, ఆ చెయ్యి నేను రక్షించే చెయ్యి. ఇది మొదటి అనుభవం. రెండోదిగా చూసినట్లయితే ఆయన చేతులంట స్వస్థపరిచే చేతులు. చూసారా? ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును మనం చూసినట్లయితే ఆయన చేతులు మళ్ళీ స్వస్థపరుస్తాయి. ఆయన పొందిన గాయాలలోనే మనకు స్వస్థత ఉంది. ఆయన రెక్కల నీడలోకి, ఆయన చేతుల్లోకి మనం వస్తే ఆయన చేతులు ఎన్ని అద్భుతాలు చేస్తాయో తెలుసా? యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో రాయబడ్డది, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు ఉన్నాయి. అన్నిటినీ ఒక్కొక్కటిగా వివరించి రాసినట్లయితే ఈ భూలోకమే చాలదని తోస్తున్నదని చెప్తున్నాడు భక్తుడు. మనం చూస్తున్న కొన్ని మచ్చుకు మాత్రమే. ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు, చనిపోయిన వాడిని బ్రతికించే చేతులు. ఒక చిన్న బిడ్డ చనిపోయింది, ఏకైక సంతానం. ఆ కుటుంబీకుల యొక్క రోదనలు ఆకాశాన్ని అంటినట్టుగా ఉన్నాయి. అందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆయన శిష్యులు అక్కడికి వచ్చారు. అప్పటికే బయట వాయిద్యాలు వాయించేవారు వచ్చేసారు. శవ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి, అన్ని సిద్ధపాట్లు. యేసు ప్రభు ఆ శవం దగ్గరికి వెళ్ళాడు. స్థలమియుడి అన్నాడు, అంతే. మనం కూడా యేసయ్యకు స్థలం ఇవ్వాలి. అప్పుడు యేసయ్య చనిపోయిన బిడ్డను బ్రతికించాడు, ఆ బిడ్డ మీద చేతులు ఉంచాడు, అంతే. ఆయన చేతులు మళ్ళీ స్వస్థపరుస్తాయి. నువ్వు డాక్టర్లు చేయి విలువబడ్డావా? మరణ పడకలు నువ్వు ఉన్నావా? యేసయ్య చేతులు నేను బాగు చేసే చేతులు. ఒక పుస్తకాన్ని నేను చదివాను, తెరచెనిగెను. ఆ పుస్తకంలో ఆమె రాసింది, ఆమె కాళ్ళు ఏమాత్రం కూడా లేవు, కుంటి కాలు. సంపన్న స్థితిలో జన్మించిన బిడ్డ, కానీ కాళ్ళు లేవు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, ప్రయోజనం లేదు. ఒక్కరోజంట యేసయ్య తన గాయపడిన హస్తాన్ని చూపించి, బిడ్డ నడువు అని చెప్పాడట. వెంటనే ఆ బలం తెచ్చుకొని నడవడం మొదలుపెట్టింది. ఒక బలమైన పరిచర్య చేసింది ఆ సహోదరి. దేవుడు నా కాళ్ళు ఇచ్చాడు, నేటికైనా సజీవుడిగా ఉన్నాడు. నమ్మిన వారు ఆయన మహిమను చూస్తున్నారు. ఆయన చేతుల నీళ్ళలోకి వచ్చిన వారు బలం పొందుతున్నారు. కనుక ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం కూడా ప్రభు అంటున్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదంట. అంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు కూడా మీరు చూసినట్లయితే ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు. కనుక ఆయన చేతులలోకి మనం రావాలి. ఆయన నిన్ను రక్షించడం మాత్రం కాదు, ఆయన నిన్ను స్వస్థపరచుటకు సమర్థుడు. నువ్వు ఎటువంటి రోగము చేత ఉన్నా, ఎటువంటి బలహీనత చేత నువ్వు పీడింపబడ్డా, ఆయన చేతులలోనికి నువ్వు రావాలి. అందుకే ఆయనంట తన చేతులను చాపుతున్నాడంట. సామెతల గ్రంథము 1వ అధ్యాయము
22వ వచనంలో రాయబడ్డది, ఆయన తన చేతులను చాపుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా రెక్కల నీడలోకి వచ్చినట్లయితే, నా అష్టం యొద్దకు నీవు వచ్చినట్లయితే నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయనకు దూరంగా వెళుతున్నాం. కానీ ఆయన ప్రేమ గొప్పది. ఆయన నిన్ను ఉగ్రతలో నుంచి తప్పించాలని కోరుకుంటున్నాడు. ఆయన చేతులు నిన్ను రక్షించాలని కోరుకుంటున్నాయి. ఆయన చేతులు నిన్ను స్వస్థపరచాలని కోరుకుంటున్నాయి. కనుక రెండవదిగా ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు. మూడవదిగా చూసినట్లయితే ఆయన చేతులు మళ్ళీ మహిమలో చేరుస్తాయంట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే ఆయన చేతులు మనల్ని మహిమలో చేరుస్తున్నాయి. కనుక ఆయన రెక్కల నీడలోకి, ఆయన చేతుల్లో నీడలోకి మనం రావాలి. 1 పేతురు 5వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే ఆయన మనల్ని తన మహిమలోకి చేరుస్తున్నాడు. అంటే ఈ భూమికి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతలో నుండి మనం తప్పించబడి ఆయన సన్నిధిలో, అనగా ఆ మహిమ గల రాజ్యంలో మనం ఉండడానికి ఆయన చేతులు ఏం చేస్తుందో తెలుసా? ఆ మహిమలోకి మనల్ని నడిపిస్తున్నాయంట. కొలెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలను చూసినట్లయితే ఆ మహిమలోకి మనల్ని నడిపిస్తున్నాయి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు ప్రభు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన మేఘాల మీద ప్రత్యక్షమైనప్పుడు ఆ చేతులు ఏం చేస్తాయో తెలుసా? మళ్ళందరినీ కూడా మహిమలోకి చేరుస్తాయి. అనగా ఆ చేతులు మళ్ళీ ప్రభువు ఎదుట నిలబెడతాయి. కనుక ఆ చేతులు మళ్ళీ మహిమలో చేరుస్తాయి. మరో మాట చెప్తాను. 4వదిగా యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 28-29 వచనాలు మనం చూస్తే ఆ చేతులంట మళ్ళీ కాపాడే చేతులు. ఆ చేతులు మళ్ళీ కాపాడుతాయి. నువ్వు వెళుతున్న మార్గంలో ఏదైనా ప్రమాదం వాటిల్లిందనుకో, ఆ చేతులు నిన్ను కాపాడుతూ ఉంటాయి. ఒకరోజు ఎలిజబెత్ రాణి, ఆమె ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తుందంట. కొంత దూరం వెళ్ళగానే సడన్లీ ట్రైన్ ఆగిపోయింది. వెంటనే అధికారులకు చెమటలు పట్టారు. ఏం జరిగింది? అప్పుడు కొంత దూరం చెక్ చేస్తే ట్రాక్లో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చి కొన్ని బోట్లు ఊడిపోయి ట్రాక్ జరిగి ఉందట. దేవదూతలు వచ్చి ట్రైన్ ఆపేసేసాయి. అంటే దేవుడు నీకు కీడు జరగకుండా ఆయన చేతులు నిన్ను కాపాడుతాయి, ఏ ప్రమాదము సంభవించకుండా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతులు నిన్ను రక్షిస్తాయి, ఆయన చేతులు నిన్ను స్వస్థపరుస్తాయి, ఆయన చేతులు నిన్ను మహిమలో చేరుస్తాయి, ఆయన చేతులు నిన్ను కాపాడుతాయి. మరో మాట చెప్తాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనంలో ఆయన చేతులంట మనల్ని రూపించే చేతులంట. మనం ఏ విధంగా ఉండాలో ఆయన చేతులే మనల్ని డిజైన్ చేశాయి. కనుక ఆయన చేతుల్లోకి మనం రావాలి. ఆయన చేతులలోనికి మనం వస్తే ఆయన చేతులు ఏం చేస్తాయి అంటే మనల్ని తన మహిమలో కూర్చుండబెడతాయి. అందుకే ప్రభు అంటాడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. చూసారా, మనం ఎక్కడున్నామంటే ఆయన అరిచేతుల్లో ఉన్నాం. ఆయన అరిచేతుల్లో ఉంటే నీకు రక్షణ, ఆయన అరిచేతుల్లో ఉంటే నీకు స్వస్థత, ఆయన అరిచేతుల్లో ఉంటే మహిమలో చేర్చబడతావు, ఆయన అరిచేతుల్లో ఉంటే కాపాడబడతావు, ఆయన అరిచేతుల్లో ఉంటే నువ్వు ఆయనలాగా మార్చబడతావు. కనుక మనం ఆ విధంగా మార్చబడ్డానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ అరచేతులు చెక్కుకున్నందుకు కొరకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడైంది నడిపించునుగాక. ఆమేన్. యేసయ్యతో స్నేహం ఎంతో మాధుర్యమే, నిజమైన స్నేహితుడి ఈ భూమిలో. యేసయ్య